వందలైన అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఏంటిదంటే ఈ రోజున చాలామంది కొట్టు చెప్తున్న విషయం వల్ల ఏంటంటే, అంటే ఈ మాట నేను ఎందుకు ప్రయోగించాల్సి వస్తుందంటే, క్రైస్తవుల నుండి వాక్యాన్ని చదువుతూ వాక్యం పట్ల ఏకాభిప్రాయం లేకుండా రకరకాల ఆలోచనతో నింపబడిపోతున్నారు. మరి ఎందుకు ఈ రకరకాల ఆలోచనతో నింపబడుతున్నారు? ఏమైంది? అసలు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని అంటే, చాలామందికి బైబిల్ చదవడం రావట్లేదని అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు సరిగ్గా చదవగలిగితే అక్కడే ఉంది కదా ప్రాసెస్ అంతా. ప్రాసెస్ అంతా అక్కడ ఉంది, చక్కగా చదివి నేర్చుకోవచ్చు. కానీ ఏమాత్రం గ్రహించకుండా ఇది వాక్యం చెప్తుంది, వాక్యం ఎలాగే చెప్తుంది అని కనీసం అర్థం చేసుకోకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో సో దాన్ని బలపరచుకోవడం కోసం రకరకాల పరుగులు వేస్తున్నారు, రకరకాల అడుగులు వేస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన వచనాలు ఏమైనా ఉన్నాయా వాటిని వెతుక్కొని పట్టుకొని ఏదైనా సరే సాధించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏంటి? నమ్మే సిద్ధాంతం గెలిపించాలా, వాక్యాన్ని గెలిపించాలా? కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ముఖ్యంగా అసలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు అని అంటే, ఈరోజు చాలామంది జనపాపం ఉందంటారు. అసలు అదంత తప్పు మాట. అంటే జన్మపాపం అనేది మనకే కాదు, అంటే క్రైస్తవులుగా మనకే కాదు, ఎవ్వరికీ లేదు. దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించిన అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ మాట ప్రకారంగా ప్రసంగి గ్రంథం 7:29 ఈ మాట ఉంటుంది. సో ఆ మాట ప్రకారంగా దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టిస్తే మనం జనపాపం చెప్పడానికి మనం ఎవరు? అంటే దేవుని మాటని ధిక్కరించేసి మాట్లాడేసి మీ సిద్ధాంతాన్ని గెలిపించుకునేంత తీవ్రతలు ఉన్నారా? మరి ఏమనాలి మిమ్మల్ని అసలు? మరి దానికి సంబంధించిన వచనాలు ఉన్నాయండి, అక్కడ ఎలా ఉందండి, ఇక్కడ ఎలా ఉందండి, మాట్లాడదాం. ప్రతి విషయం గురించి మాట్లాడదాం, కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం, బాగా చదువుదాం బైబిల్ని. మీకు ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏంటిదంటే, చాలామంది ఇప్పటికే చాలా వివరాలు ఇచ్చేసారు, పెద్ద డిబేట్లే జరిగిపోయినాయి, ఎవరు తెలియని విషయాలు అన్నీ. కానీ ఇన్ని డిబేట్లు జరిగినా, ఇంత గొడవ అయినా ఇంకా జనపాపం ఉంది అని ఎట్టుకుని వెళ్ళడుతున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరేమో అని చెప్పాలి. ఇంకా జనపాపం ఉండమేంటి? దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించాడు. దేవుడు అలాగే బలపరిచి ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. తన పిల్లలు తనలా ఉండాలనుకుంటున్నాడు, మరలా తనలా మారమని కోరుతున్నాడు. అంతే. మధ్యలో ఏం జరిగింది? ఏదైనా తంత్రాలు కల్పించుకుని చెడిపోయారు, సెట్ అవ్వాలి అంటున్నాడు. ఇది ప్రాసెస్. ఇప్పుడు పుట్టుకునే మనం తప్పంటే, అంటే జనపాపంతో పుట్టామనంటే ఇప్పుడు పాపాన్ని మనం మానలేంగా. మానమని ఎందుకు అంటున్నాడు? అలా మానమనే అధికారం ఆయనకి ఉంటుంది కదా. సో ఇది ఒకటి పాయింట్. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. చాలా విషయాలు అన్యులు చాలామంది చెప్పేశారు. కానీ ఇంకా అదే మూర్ఖత్వంలో చాలామంది ఉన్నారు. ఇంకా అలాంటి ఆలోచనలో ఇంకెవరైతే కొనసాగుతున్నారో, మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడదాం. అంతే తప్ప నేను నమ్మిందే నగ్గాలి అనే ఆలోచన ఉంటే మీరు మాట్లాడొద్దు, వేస్ట్. ఎందుకంటే ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు. అదొకటి క్లియర్. అర్థం చేసుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి, బలపరచబడాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, మాట్లాడదాం. మీరు కూడా లైవ్లో కుదరగానే కానీ చక్కగా యూట్యూబ్ లైవ్ కావచ్చు, ఫేస్బుక్ లైవ్ కావచ్చు, చక్కగా కూర్చొని మాట్లాడి ఒక విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప నేను నమ్మిన సిద్ధాంతం నెగ్గాలన్నట్టుంటే ఎప్పటికీ నగ్గరం. ఎందుకంటే వాక్యం ముందు సిద్ధాంతాలు నగ్గవు, పనికిరావు. మీరు పుట్టించిన సిద్ధాంతానికి, దేవుడు కల్పించిన వాక్యానికి, అంటే దేవుడు తన ద్వారా ఇచ్చిన వాక్యానికి అసలు ఏమాత్రం పొత్తుండదు. వాక్యమే గెలుస్తుంది, చివరికి వాక్యమే గెలుస్తుంది. మీరు అవమాన పాలైపోతారు. కాబట్టి మీరు అవమాన పాలు కాకముందే ఈ జనపాపం విషయంలో క్లారిటీ రావాలని, సత్య సంబంధమైన ఆలోచన నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక ఫైనల్గా మాట చెప్తాను. ఏంటంటే, ఎవరైతే ఇలా జనపాపం గురించి బలంగా ఉంది అనే వాదనలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడదాం. మెసేజ్ చేయండి, వీలైతే నా నెంబర్ ఇస్తాను. మనం చాలా విషయాలు డిస్కస్ చేసి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చాలామంది ఒక క్లారిటీ తీసుకొచ్చారు, కానీ వాళ్ళ క్లారిటీలో ఉన్నారు, వీళ్ళు ఏ క్లారిటీలో ఉన్నారు అన్నట్టుంది. కాబట్టి ఈ విధానం మంచిది కాదు. ఒక క్లారిటీ తీసుకొద్దాం, ఒక లైన్కి ముందుకు తీసుకెళ్దాం. మరి మీరు క్లియర్ చేస్తే అయిపోద్దా, మీరు అనుకుంటే అయిపోతుందా అని చాలామంది అంటారు. అసలు ప్రాసెస్ అనేది ముందు మనం మొదలు పెట్టాలి కదా. ముందు మనం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఒక క్లారిటీ వస్తుంది, మన వరకు క్లారిటీ వస్తుంది. మనకు వచ్చిన క్లారిటీని అనేక మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ముందు మన దగ్గర ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే ఇంకెవరికి ఇస్తాం మన క్లారిటీ, అవునా? కాబట్టి
క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అదొకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యాన్ని స్థిరపరిచే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప నేను నమ్మిన సిద్ధాంతమే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఎప్పటికీ వాక్య విషయంలో పరిపూర్ణులం కాలేం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా దేవుని కోసం నమ్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో అయినా సరే ఒక మంచి క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని బాగా చదువుదాం. వాక్యాన్ని సరిగ్గా చదవకే ఇవన్నీ తిప్పలు. కాబట్టి వాక్యాన్ని పరిశీలించి వాక్యం ఏం చెప్తుంది అదే చెప్తుందా, వాళ్ళు అలా చెప్పకపోతే వాట్ నెక్స్ట్, మనం ఏం చేయాలి? అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే గాంధీజీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు, మరి ఇప్పుడు రెండో చెంప మీద కూడా కొడితే తిరగేసి చేత కొట్టిమ్మన్నాడు అని ఒక చోట పెట్టాం మనం. సో అలా వాక్యం చెప్పదు. అంటే నువ్వు తగ్గించుకునే విషయంలో నువ్వు తిరిగి కొట్టమని కాదు. ప్రభు పనిలో ఉన్నప్పుడు నువ్వు చావడానికి సిద్ధమైపోతున్నాడు. ఇప్పుడు ఒక చెంప మీద కొట్టితే ఇంకో చెంప చూపించన్నాడు, ఆ చెంప కూడా చూపించిన తర్వాత కొట్టేస్తే మనకు తిరిగి కొట్టేయచ్చు అని ఈ సమాజం నేర్పిస్తుంది. అది కాదు ప్రాసెస్. నువ్వు ప్రభు పనులు ఉన్నప్పుడు చావడానికి కూడా సిద్ధపడాలి. అంత ఖచ్చితత్వంతో కూడిన మంచి మనసాక్షి కలిగి నువ్వు ఉండాలి అని వాక్యం చెప్తుంది. సో మరి ఇంత తగ్గింపు మీలో ఉంటే ఒక విషయాన్ని క్లారిటీ తీసుకొద్దాం. జనపాపం ఉందా లేదా, మరి ఎలా లేదు, ఏ విధంగా లేదు, మరి ఉందంటే ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. సో వాటన్నిటి గురించి లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం కొన్ని విషయాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ, బాయ్.